అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలను ట్రంప్ ఆదేశించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు ట్రంప్ వ్యాఖ్యలతో ఇండియన్ ఐటీ ఉద్యోగులు కలవరపడుతున్నారు. అయితే ట్రంప్ ఆదేశాలను బడా కంపెనీలు పాటిస్తాయా? అదే జరిగితే ఇండియన్ ఉద్యోగులకు ఇక గండమేనా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఎందుకు టెక్ కంపెనీలో భారతీయులకు అవకాశం కల్పించకూడదని చెప్తున్నారు? అంటే అమెరికా ఫస్ట్ అన్న నినాదం ఆయన ఫస్ట్ టర్మ్ లో ఉంది, సెకండ్ టర్మ్ లో ఇంకా అగ్రెసివ్ గా చేస్తున్నారు. సో ఇప్పుడు భారతీయులకు ఉద్యోగాలు కల్పించొద్దు, ట్రేడ్ వార్ సంబంధించి చూసాం, మనం టారిఫ్స్ వేస్తాం, ఇది చేస్తాం. ఆయన రోజు మాట్లాడి కూడా ఇప్పుడు టెస్లా కంపెనీ ఇక్కడ కార్స్ ప్రొడ్యూస్ చేయొద్దు, ఆపిల్ భారతదేశంలో ప్రొడ్యూస్ చేయొద్దు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఎంత మేరకు వింటారు వాళ్ళు? ఈ జియాన్స్ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఇప్పుడు ఇటువంటి కంపెనీస్ భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటే ఆ కంపెనీలు మనగడలో ఉండలేవు. ఎందుకంటే భారతీయులకు ఇచ్చే జీతాలు తక్కువ, అమెరికన్స్ కి అయితే ఎక్కువ ఇవ్వాలి. సో మాట్లాడదాం మనం. మనతో పాటు ఎక్స్పర్ట్స్ జాయిన్ అవుతున్నారు. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, అదేవిధంగా పెండ్యాల సతీష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ముందుగా పుల్లారావు గారు చెప్పాలి. పుల్లారావు గారు, ఏంటి ట్రంప్ మరొక బాంబు పేల్చారు ఇవాళ? రొటీనేనా? పట్టించుకుంటారా ఆయన్ని? నిజంగానే సీరియస్ గా భారతీయులకు థ్రెట్ ఉందా ఐటీ రంగంలో? ఒకటి, మన ట్రంప్ తో స్టార్ట్ అవ్వలేదు కదా అది. 2009 బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అవ్వాక ఆయన భారతీయుల గురించి ఎక్కువ మాట్లాడింది ఆయనే. బెంగళూర్ పబ్లిక్ మీటింగ్స్ లో ఏం చెప్పేవాడు? అమెరికన్స్ మీరు సరిగ్గా చదువుకోకపోతే ఎవరు బెంగళూరులో నీ ఉద్యోగం తీసుకుంటారో ఆయన మొదలు పెట్టాడు. ఆయన వీసాలు ఆఫ్ చేశాడు. అవన్నీ జరుగుతున్నాయి 2008 నుంచి. జో బైడెన్ టైంలో కొద్దిగా తక్కువ జరిగింది అంతే. ఇది పెద్ద మనం ఆశ్చర్యపోయే పని లేదు. ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ కదా, భారతదేశం ప్రెసిడెంట్ కాదు కదా. అక్కడ ఒక సంగతి చెప్పుకున్నాడు, ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఒకటి భరత్ గారు, మనలు కూడా అక్కడికి వెళ్ళాక ఎంత విజిబిలిటీ పెంచుకున్నారు. రాజకీయం గురించి పెద్ద మీటింగ్స్ పెడతారు. భారతదేశం పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అక్కడ మీటింగ్స్ పెడతాయి. నేను చెప్తున్నా ఒక పార్టీ అని కదా, బీజేపీ ఓవర్సీస్ పార్టీ అంటారు, కాంగ్రెస్ ఓవర్సీస్ పార్టీ అంటారు. ఇది ఏంటి? ఎంత హైలైట్ అయిపోతున్నాయి అన్ని, ఎంతమందికి కోపం వస్తుంది. తప్పకుండా ట్రంప్ అన్న మాట కేర్ఫుల్ గా వెళ్ళాలి. తర్వాత మీరు అన్నారు యాపిల్ కంపెనీ మాట వినలేదే ట్రంప్ తో. నువ్వు ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టొద్దు, చైనా నుంచి తీసేసే ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టమన్నాడు. ఆయన కరెక్ట్ గా చెప్పాడు. యాపిల్ కంపెనీ చీఫ్ నేను నా ఇష్టం వచ్చింది చేస్తానని చెప్పేశాడు అమెరికన్ ప్రెసిడెంట్ కి. అమెరికన్ ప్రెసిడెంట్ తో సంబంధం కూడా తగ్గించుకున్నాడు. టిమ్ కుక్ అనే వ్యక్తి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సంబంధం తగ్గించుకున్నాడు. ట్రంప్ తో తిరగట్లేదు, ట్రంప్ వైట్ హౌస్కి వెళ్ళట్లేదు. వాళ్ళకి అవసరం ఉన్నది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో యాపిల్ సామాన్ అమ్మేది ఇక్కడ 7% అమ్ముతున్నారు. ఇక్కడ తయారు చేసేది 1%. ఇంకా 3-5 ఫ్యాక్టరీలు పెట్టాలి. సో అదే ఆగారు. మెయిన్ థింగ్ మీరు చూడవలసింది ఏంటంటే, మీరు ట్రంప్ మాట్లాడింది ఫస్ట్ పారాయే మాట్లాడాడు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, చైనీస్కి కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్నాడు. అన్నిట్లకంటే ముఖ్యం ఆ కాన్ఫరెన్స్ దేని మీద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఇవాళ ఏమన్నాడు? మనం అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడ్వాన్స్ అయిపోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైనాని మనం సాధించాలి, మనమే డామినేట్ చేయాలి ప్రపంచం అంతా అన్నాడు. ఎక్కువ దాని మీద రిఫరెన్స్ చేశాడు. ఇప్పుడు మనకి మెసేజ్ ఏంటి భారతదేశానికి? మనం టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, దీంట్లో హెల్త్, మెడిసిన్ మనం అడ్వాన్స్ గా ఉండాలి. ఇక్కడ మనం చదువు స్టాండర్డ్స్ పెంచాలి. ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది అమెరికా వెళ్తున్నాడు, అదే కుదరదు. ఇంకా మనం పెంచాలి, స్కిల్స్ పెంచాలి, మనం రెడీ అవ్వాలి. అదా చేసుకోవటానికి మనకి ఏదో మంచి అవకాశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ టెక్నాలజీలో వచ్చే ప్రపంచం. మనం రెడీగా ఉన్నావా? మీకు హైదరాబాద్లో కాలేజెస్ ఏమన్నా, ఇన్స్టిట్యూషన్ ఏమన్నా, ఎక్సలెన్స్ పెరిగిందా? ఊరికైనా ఫ్యాక్టరీలు
డిగ్రీ ఫ్యాక్టరీ లాగా ఉన్నాయో చెప్పండి, మీరే చెప్పండి. అందువల్ల తప్పకుండా మనం చేయవలసింది ఇక్కడ ఉన్నది, మన అవసరం ఉంటుంది. మనం హై లెవెల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ చేస్తే ఎవరు మనల్ని రిక్రూట్ చేయడం ఆగరు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే పుల్లారావు గారు, ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారత్ కి ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. ఎందుకలాగా అంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా భారత్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎక్కువ డామినేట్ చేస్తున్నారు కదా. ఆయన ఎక్కడ తిరిగినా భారతీయులు మొహాలు కనపడుతున్నాయి. మొన్న ఆయన ఏదో గుండె జబ్బు వచ్చింది అంతే, ఎవరు వచ్చారు డాక్టర్ చూడటానికి? ఆయన డాక్టర్ కృష్ణన్ భారత్ లో చదువుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. తప్పుతుందా? తప్పదు. ఆ పరిస్థితి మీకు అక్కడ ఉద్యోగాలు కావాలి, మీకు స్థలం కావాలంటే మీ ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్స్ తగ్గొద్దు, ఇక్కడ బాగా ఇవ్వండి. మనం కనపడకూడదు, ఎక్కువ కనపడుతున్నారు. ఒప్పుకుంటారా లేదా? అక్కడ మీటింగ్స్ ఏంటి? ఎవరైనా పెద్ద మీటింగ్స్ పెట్టి జనం ఎవరైనా పెద్ద పాలిటీషియన్స్ అన్ని చేస్తే ఇదంతా అందరికి కన్నుకొడతారు కదా. హైదరాబాద్ లో వచ్చి నైజీరియాలో 10,000 మంది ఉన్నారు, పెద్ద మీటింగ్ పెట్టి ర్యాలీ చేస్తే ఏమంటారు మీరు? నేనేమంటా? అందువల్ల ఇది మనం పద్ధతి మార్చుకోవాలి. మనం చేయవలసింది మన స్టాండర్డ్స్ పెంచుకోవాలి. ఒక చిన్న పాయింట్ చెప్తున్నా, ఇప్పుడు ఇంకా అవకాశాలు ఎక్కడ వచ్చింది? నిన్న మొన్న రష్యా 20 లక్షల మందిని మేము రిక్రూట్ చేస్తాం, భారతదేశం నుంచి 10 లక్షలు కావాలి. ఎందుకంటే జనం చచ్చిపోయారు, అక్కడ ఆర్మీలో అందరూ వెళ్ళి చచ్చిపోయారు, వాళ్ళకి అవసరం హై పేయింగ్ జాబ్. ఎవరైనా రెడీ అవుతున్నారా? అలాగే ఇజ్రాయెల్లో కావాలి, ఎవరైనా హీబ్రూ నేర్చుకుంటున్నారా? రష్యన్ లాంగ్వేజ్ నేర్పుతున్నారా? ప్రభుత్వాలు, మన ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు ఎక్కువ వాళ్ళ పరిపాలన అంతా దేని మీద ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలని చేస్తున్నారు. పాపం ఏది ఫ్రీగా ఇస్తే వేస్తారు ఓట్లని. అందువల్ల మనలో మనం కేర్ఫుల్ అయిపోవాలి. మెడికల్ ఫీల్డ్లో వైడ్ ఓపెన్గా ఉన్నది, వైడ్ ఓపెన్ ప్రపంచం. నర్సెస్కి, టెక్నాలజీస్కి అదేమన్నా గవర్నమెంట్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారా? రెసిస్ట్ చేశారా? చక్కని హై స్టాండర్డ్స్. ఒక సాఫ్ట్వేర్ అయినా ఏమున్నది భారతదేశం వాళ్ళు ఎన్నో ఫీల్డ్స్లో వెళ్ళారు. ఇవాళ విషయం చెప్తుందా, ఫిలిప్పీన్స్ అనే దేశం మీకు తెలుసు, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేరు, ఎయిర్లైన్ పైలట్స్ లేరు, మెడికల్ కొద్దిగా ఉన్నారు. ఎక్కువ వాళ్ళు కేర్ గివర్స్గా వెళ్తున్నారు యుఎస్ఏకి. జీతాలు ఏం తక్కువ లేవు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంతో వాళ్ళకి అంతే, కొద్దిగా తగ్గి కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఏంటి మనం చేసేది? తప్పకుండా వాళ్ళ మీద కన్ను వస్తుంది. వాళ్ళు అంటారు, దానికి మనం ఎదుర్కోలేం. మన గవర్నమెంట్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? ట్రంప్ కూడా చేసేది ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ. ట్రేడ్ టాక్స్ వీటి మీద భారతదేశం మీద ప్రెషర్ తేవటానికి. భారతదేశం కూడా ఏమంటుంది, మనతో వాణిజ్య టాక్స్లో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేయటం. సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్, అది ట్రేడ్. అది మన వాళ్ళు, మన గవర్నమెంట్ అది ఎంఫసైజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే ట్రేడ్ డీల్లో అది ఫిగర్ అవుతుంది. నువ్వు ఊరుకనే సామాను కాదు పంపించేది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేది. మనుషుల్ని వాళ్ళ స్కిల్ని పంపిస్తున్నాం. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఏంటి? అది కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ట్రంప్ ప్రెషర్ తీసుకొస్తున్నాడు. భారతదేశం మనం ఏదో రిక్వెస్ట్ చేస్తామని మన గవర్నమెంట్ పట్టించుకోకుండా అతనితో మేనేజ్ చేయాలి. కానీ ఆఖరిగా చెప్పేది ఏంటంటే బరాక్ ఒబామా చేయలేదా? మీరు అడగండి, అక్కడ ఎంతమంది వీసా సడన్గా ఎంబసీకి వెళ్ళి స్టాంప్ కొట్టుకునే టైంలో ఆ ముద్ర లేదు, ఆ పేరు కరెక్ట్గా లేదు, ఎంతమంది క్యాన్సిల్ చేశారు? లక్షల మందిని క్యాన్సిల్ చేశారు. ఎవరైనా మాట్లాడారా? ఇవాళ ట్రంప్ ఏంటంటే ఓపెన్గా మాట్లాడేస్తాడు. వాళ్ళు మిగతా బరాక్ ఒబామా యాంటీ ఇండియన్ క్వాలిటీగా చేసేవాడు. భారతదేశం వచ్చాడు, మీ ఫుడ్ చాలా బాగున్నది అనగానే ఇక్కడ మిగతా వాళ్ళంతా మర్చిపోయారు. ట్రంప్ను మనం మేనేజ్ చేస్తారు మన ప్రభుత్వం, మనం మేనేజ్ చేసుకోవాలి. మా అక్కడికి వెళ్ళి పాలిటిక్స్ చేయకూడదు, కనపడకూడదు, ఈ కుట్రలు చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. వాళ్ళు కనుగొడుతుంది. సతీష్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కదా, అవి ఎందుకు కలిసి రావట్లేదు అనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మనము 2 విషయాలు ఆలోచిద్దాం. ఒకటి అమెరికా కోణంలో ఆలోచిద్దాం, ఒకటి భారతదేశం కోణంలో ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు, దేర్ ఈస్ ఎ ఫేమస్ సేయింగ్ అండి, ఇఫ్ అమెరికా స్నీజెస్ వరల్డ్ విల్ క్యాచ్ కోల్డ్ అని చెప్పేసి. అంటే అమెరికా తుమ్మితే ప్రపంచానికి మొత్తం కూడాను జలుబు వస్తుంది అనే ఒక పెద్ద సామెత చూస్తూ ఉంటాం మనం. కానీ ఆ మీనింగ్ చేంజ్ అవుతూ ఉంది. అమెరికా తుమ్మితే ప్రపంచానికి కోల్డ్ వస్తుందనే రోజులు పోయి ఆ వేవ్ అనేది ఇండియా వైపు, చైనా వైపు వస్తుంది అనమాట. సో ఆ ఉద్దేశంలో వాళ్ళు కొంచెం ఎక్సైట్మెంట్ లో రాంగ్ పాలసీస్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. ఒక్క విషయం గమనిస్తే మనము
అమెరికాలో ప్రెసిడెంట్ అనేవాడు 2 టర్మ్స్ మాత్రమే ఉండగలుగుతాడు. ట్రంప్ ఈ కాంట్ కమ్ సెకండ్ టర్మ్, అంటే ఇంకోసారి రాలేడు. ఈ క్లియర్లీ నోస్. సో అందుకని కొంచెం రాడికల్ గా వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది పాయింట్ నెంబర్ 1. దాంట్లోనే మరి అమెరికా సైడ్ నుంచి ఒక్క విషయం ఆలోచిస్తా ఉంటే, ట్రంప్ గారు తీసుకునే ఈ యొక్క డెసిషన్స్ వల్ల అమెరికా విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్, నాట్ ద వరల్డ్. ఫ్యూచర్ లో అమెరికన్ పాలసీ మేకర్స్ కి, అమెరికన్ లా మేకర్స్ కే చాలా 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 పని పెట్టినట్టు అవుతోంది. బికాస్ ఆఫ్ హిస్ పాలసీస్, ఆయన పదాల వల్ల, ఆయన పదజాలం వల్ల క్యాపిటలిజం నుంచి డైవర్ట్ అయ్యి సోషలిస్టిక్ వాల్యూస్ కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విత్ ఓన్లీ అమెరికన్స్ అని అంటే అక్కడ ఏంటి, క్లోజ్డ్ ఎకానమీ వైపు మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తోంది. అమెరికా ఈ 1930s ఎలా ఉందో ఆ సైకిల్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. అది అమెరికాకే మంచిది కాదు, ప్రపంచాన్ని పక్కన పెట్టేసాను, అది అమెరికాకే మంచిది కాదు. మరి భారతదేశం గురించి మాట్లాడుతుంటే మనం చాలా ముందు జాగ్రత్తగా ఉంటాం. అందుకే మన మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి ముందే చెప్పేశారు. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దాట్ వీ హ్యావ్ సెల్ఫ్ సస్టైన్డ్. మనం అన్ని కూడాను మనం తెచ్చుకోవాలి, చేసుకోవాలి, మనలో ఇక్కడ వనరులు అన్ని కూడాను చేసుకోవాలి అని అన్నారు. కానీ అది సాధ్యం కూడా కాదు. మరి ఇప్పుడు ఎలా అవుతుందంటే, వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్. అమెరికాలో ఎక్కడో వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడ సెన్సెస్ పడిపోతుంది. ఇక్కడ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే ప్రపంచం మొత్తం కూడాను భయపడుతూ ఉంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచంతో దెర్ ఈస్ నో బార్డర్స్ వరల్డ్ గా అయిపోయింది. ఫ్రీ మార్కెట్ అనేది చాలా యూస్ఫుల్, ఇప్పుడు ఉండాలి కూడా. ఫ్రీ మార్కెట్ అనేది భారతదేశానికి కానీ చైనాకు కానీ ఇట్స్ ఇంపార్టెంట్. But because of the policies what America is doing or getting to bring is not good for them first, then not good for the world next, including India. అయితే ఇక్కడ నాకు ఒక్క అప్రిహెన్షన్ ఉందండి. అదేంటి అని అంటే, ట్రంప్ చెప్తూ ఉన్నాడు, నిజంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా లేదా ఎవరినైనా భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి పదాలు వాడుతున్నాడా? ఎస్ సార్. ఓకే, అంటే ఏంటి ఇప్పుడేంటి తన మాట వినుకుంటే అధిక సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తూ ఉండడాన్ని ఏంటో ఎలా చూడొచ్చు అంటారు? సార్, మీరు ఓన్లీ ఆయన విధించి మాత్రమే మీరు వింటూ ఉన్నారు కదా. నేను ఒకసారి ఇండియా వైపు నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో అక్కడి నుంచి కార్స్ వస్తే రైట్ ఆల్మోస్ట్ 400% ట్యాక్స్ ఇస్తాం దాని మీద మనం. అక్కడి నుంచి కార్స్ ఇండియాకి వస్తే 400% ట్యాక్స్ వేస్తాం. ఆయన ఏమంటున్నాడు, మీ గూడ్స్ వస్తే, మీ కారు వస్తే నేను 400% వేస్తాను అని అంటున్నాడు. అంటే అమెరికా సైడ్ నుంచి ఆలోచిస్తే అది వాళ్ళ సైడ్ కరెక్టే ఉండొచ్చు, కానీ ఇక్కడ మనము డెవలపింగ్ లో ఉన్నాం కాబట్టి మనం వెయ్యాలి, తప్పదు. కానీ ఇక్కడ ఇంకో టేక్అవే సార్, మీరు మాట్లాడుతుంటే విన్నా ఇంకో టేక్అవే ఏంటంటే, లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్, there is a failure of multinational institutions. యునైటెడ్ నేషన్స్ కానీ లేదా WTO కానీ ఇవన్నీ ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి అర్థమైపోయింది సార్. ఏమీ చేయలేదు అనే విషయం తెలిసిపోయింది. ఐ థింక్ there is lot to be done to bring reforms to these institutions now. సో భాస్కర్ గారు సో ఎట్లా దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? టీసీఎస్ లో పనిచేస్తారు కాబట్టి టీసీఎస్ మీదనో లేకపోతే వీటి మీదనో ఇన్ఫోసిస్ మీదనో మేజర్ గా ఎక్కువ దీని ఇంపాక్ట్ ఉంటుందా? కంపెనీస్ నిజంగానే ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్స్ కి అక్కడ వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంటుందా? భరత్ గారు వినిపిస్తుంది. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి వస్తాయండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ట్రంప్ విషయంలో ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చండి. ఎందుకంటున్నామంటే ఆల్మోస్ట్ గ్లోబలీ మనం 200 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ ఉంటున్నాయి. 200 బిలియన్స్ లో ఆల్మోస్ట్ డైరెక్ట్ గా మనం యుఎస్కే 100 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇస్తున్నాము వర్త్. వీళ్ళు ఏమంటున్నారు, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ లో ఇండియన్స్ ని కానీ చైనీస్ ని కానీ మనం హైర్ చేసుకోవద్దు అంటున్నారు. ఓకే, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ తీసుకో, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ ఆల్మోస్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది డైరెక్ట్లీ. వాట్ అబౌట్ దోస్ ఏరియాస్ అంటే ఆయన డైరెక్ట్లీ
ఈ హైర్ చేసినటువంటి డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ మన ఇండియన్ కంపెనీస్. అంటే దాన్ని డైరెక్ట్గా వద్దంటున్నాడు. ఇండియన్ కంపెనీస్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్నాయి సిలికాన్ వ్యాలీలో. సో 1 lakh ఎంప్లాయ్మెంట్ తీసేయండి, మా యుఎస్ సిటిజన్స్ వర్క్ చేయరు ఇండియన్ కంపెనీస్లో అంటున్నారు. ఆల్ అబౌట్ పొలిటికల్ స్ట్రాటజీస్. ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఎందుకంటే ఆయన అనుకున్నంత ఈజీ కాదు ఇది. సో పెద్దలు చెప్పినట్లు వాళ్ళు ఇండియన్ని అలర్ట్ చేస్తున్నారు, అవన్నీ పక్కన పెడితే మనకు ఉన్న కాంటెంపరీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏరియా ఆ డిపెండెన్సీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసుకోవాలి. మన ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు, గ్లోబల్ అంతా తెలుసు. మనం ఇక్కడ వాళ్ళకి సిలికాన్ వ్యాలీ ఉన్నట్లు మనకు కూడా కాటన్ వ్యాలీ ఎందుకు చేయకూడదు? చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకూడదు? సో ఆ డిపెండెన్సీని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఇలాంటి ఓట్స్ కూడా రావు. కానీ దీని ఇంపాక్ట్ ఏంటంటే తను అన్నట్లు 2 times వాళ్ళకి ప్రెసిడెంట్గా ఆపర్చునిటీ ఉంది, నెక్స్ట్ టైం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కి ఆయన మేబీ ప్రామిస్ చేసి ఉండొచ్చు బిఫోర్ ఎలక్షన్ పార్ట్ ఆఫ్. అంటే ఏంటి అంటే భాస్కర్ గారు మొదట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండవసారి కూడా ఇండియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు దీనికి బలమైన కారణం ఏమైనా? ఇండియన్ ఒకటే అనట్లేదు, ఎందుకంటే మీరు చూస్తే 70% ఆఫ్ ద వాల్యూ అంటే H1B పిక్ ఫ్రమ్ ఇండియా అండి. సో ద మ్యాక్సిమం నెంబర్స్ అక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఒక అలర్ట్ ఇస్తున్నాడు. అంటే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు ప్రిపేర్గా ఉండండి, ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ మీరు అప్గ్రేడ్ చేసుకోండి. మన ఇండియన్స్ కానీ చైనీస్ కానీ మనకు అవసరం లేదు. నేను మీకు ప్రామిస్ చేసినటువంటి విధంగా వీళ్ళని నేను కట్ చేస్తున్నాను అంటే ఈ హైరింగ్ ప్రాసెస్ ఆపమంటున్నాడు. టెక్నికల్గా ఆలోచించండి. వాట్ అబౌట్ TCS, వాట్ అబౌట్ ఇన్ఫోసిస్, వాట్ అబౌట్ విప్రో, వాట్ అబౌట్ HCL? మన కంపెనీస్ అక్కడ ఉన్నాయి కదా, 1 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్, బట్ వాట్ అబౌట్ దట్? ఈజీ అనేది 1 lakh ఎంప్లాయ్మెంట్ ని డైరెక్ట్ గా మీరు ప్రాసెస్ లో ఆల్రెడీ హైర్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐ డోంట్ థింక్ అండి ఇట్ డజంట్ వర్క్ అవుట్. యాజ్ ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఐ నో దట్ వాల్యూ అబౌట్ వర్డ్స్ లైక్ సింప్లీ చెప్పడం వేరే, ఆ రియాలిటీకి వస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చెప్తాను. అంటే ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి అనుగుణంగా అక్కడ టెక్ కంపెనీలు భారతీయులకు అవకాశాలు కల్పించకపోతే అప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం? ఒక విధంగా పాజిటివ్ ఆలోచించండి. ఇక్కడ ఇండియాలో మనం ఎందుకు వాళ్ళకి ఇన్వైట్ చేయకూడదు? మనం అక్కడికి ఎందుకు వర్క్ చేయాలి? ఇండియన్ సిస్టమ్ లో మనకి ఇంత కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, స్ట్రాంగ్ లీడర్షిప్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదంటే మనం కూడా ఆలోచించాలి. సిస్టమ్ లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి, అంటే IT ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఎవరంటే వాళ్ళు ఉంటున్నారు నవే డేస్ పొలిటికల్ సిస్టమ్ లో కూడా. అలా కాకుండా రైట్ పర్సన్ ఉన్నారనుకో డెసిషన్స్ కూడా ఈజీ అవుతుంది. పుల్లారావు గారు, ట్రంప్ ఇప్పుడు నిజంగానే ఇండియన్స్ కాకుండా అమెరికన్స్ ను రిక్రూట్ చేసే పరిస్థితి అక్కడ కంపెనీస్ కు ఉందా? ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ కు ఎందుకు జాబ్స్ ఇస్తున్నారంటే తక్కువ ఖర్చులో అవుతుంది, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఫార్మా ఎక్స్పోర్ట్ ఎందుకు చేసుకుంటారంటే మన దగ్గర ఫార్మా తక్కువలో అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఫార్మా మీద టారిఫ్ విధిస్తే అల్టిమేట్ గా టారిఫ్లు ఏప్రిల్ నుంచి చెప్తున్నాను నేను, టారిఫ్ అని. టారిఫ్ విధిస్తే అక్కడ అమెరికన్ ప్రజలే ఎక్కువ ధరకు మందులు కొనుక్కోవాలి, అంతే కదా. అదే కరెక్టే. అదంతా ఎకనామిక్స్, ఆర్థిక వ్యవస్థ థియరీస్ ఎలా పనిచేస్తాయో కొన్ని రోజుల్లో మనకు తెలుస్తాయి. ప్రస్తుతం ట్రంప్ చేసిన టారిఫ్స్ ని ఇంపాక్ట్ కనపడట్లేదు, నెగిటివ్ ఇంపాక్ట్. ఇంకొన్ని రోజులు పోవాలి, కొన్ని రోజులు పోయాక పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏమిటంటే ఆయన చేసే ప్రయత్నాన్ని మనం ఖండించడం కష్టం కదా. ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేసుకుంటాడు. నువ్వు చేసేదేంటి? నువ్వు అప్గ్రేడ్ చేస్తున్నావా? ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్కి డబ్బు ఇస్తున్నావా? గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తున్నారా? సబ్సిడీస్ ఇస్తున్నారా? కొత్త స్కిల్స్ తీసుకొస్తున్నారా? మెడికల్ ఫీల్డ్లో పెద్ద డిమాండ్ ఉన్నది. మెడికల్ ఫీల్డ్లో, కేర్ గివింగ్లో ఏం చేయట్లేదు. నాకు కనపట్లేదు. మన మిత్రులు ఎవరైనా చెప్తే నేను ఆనందపడతా. గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేస్తుందా? ఏమైనా సబ్సిడీస్ ఇస్తుందా? ఈవేళ మనకి ట్రంప్ వచ్చాక తెలిసిందేంటి? హార్వర్డ్ యూనివర్సిటీకి, ప్రతి యూనివర్సిటీకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నారు రీసెర్చ్. సంవత్సరానికి ఎంత డబ్బు ఇస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి, పెద్ద యూనివర్సిటీస్కి చదువు చెప్పమని.
ఈలాన్ మస్క్ కంపెనీకి ఎంత డబ్బు ఇచ్చారు రాకెట్స్ కి, సైన్స్ కి? ఇక్కడ రీసెర్చ్ ఏం చేస్తున్నాం మనం చెప్పండి? రీసెర్చ్ చేస్తే రీసెర్చ్ ఏమైనా చేస్తున్నావా? ఇప్పుడు వారు పనిచేసే పెద్ద కంపెనీలన్నీ ఉన్నాయి, టీసీఎస్ అన్ని వాళ్ళు ఎంతో ఎర్న్ చేస్తున్నారు. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, 10 లక్షల మందికి చాలా గొప్ప విషయం. కానీ రీసెర్చ్ ఎంఫోసిస్ ఉన్నదా? గవర్నమెంట్ ఏమైనా ట్యాక్స్ రిబేట్స్ ఇస్తుందా? గవర్నమెంట్ రీసెర్చ్ మీద అంత ఖర్చు పెట్టు, మేము ఎంత ఇస్తాం, ఏం లేదు. ఇది మనం కాపీ ఇలాంటిది ఇంకా ఎన్ని రోజులు సాగదు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వింగ్ లోకి వచ్చేస్తుందో దాని పరిణామాలు ఏంటో ఎవరికి తెలియదు. ఇంకా ఎవరికి అంటే నేను అన్నది ట్రంప్ మాటని కంపెనీస్ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా? భారతీయుల జాబ్ ఆపర్చునిటీ ఏదైతే తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ చేసే పని ఏంటి? అక్కడ బెదిరిస్తున్నారు, బెదిరిపోతున్నారు చాలా మంది. పెద్ద పెద్ద మీడియా కంపెనీలు ప్రతి మీడియా కంపెనీ మీద కేసు వేశారు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, యాంకర్స్ సాక్ చేశారు, పంపించేశారు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ తో గొడవ ఏంటి? ఈలాన్ మస్క్ పరిస్థితి ఏమైపోయింది? ఆయన రాకెట్స్ కి అట్లకి డబ్బు ఇవ్వద్దు, గోల్డెన్ డోమ్ అని కట్టబోతున్నారు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆడి కంపెనీకి ఇవ్వద్దు, పోతే పోయింది అంటున్నారు. సో ఎవరు వ్యాపారం చేసేవాళ్ళు ముందరకు రారు, మెల్లిగా చేస్తారు. కానీ మిత్రులు చెప్పింది ఏమిటంటే అంత సింపుల్ కాదు. ఆ స్కిల్స్ మనకున్నంత కాలం వాళ్ళ గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ పెట్టి ఇక్కడే మనతో పనిచేస్తారా, అక్కడ తీసుకెళ్తారా? అక్కడ తీసుకెళ్తే అవసరమా? ఆ స్కిల్స్ మనకున్నంత కాలం టెక్నాలజీ కంపెనీ చీఫ్ లెక్కపెట్టు. యాపిల్ చీఫ్ ఇందాక చెప్పానో లేదో మీకు ఉదాహరణ. అక్కడ ఫ్యాక్టరీ పెట్టుందంటే విన్నాడా? వింటూ మానేశాడు. ఇంక ట్రంప్ తో సంబంధం కట్ చేసుకున్నారు, వైట్ హౌస్ కలిసలేదు. సో ఇప్పుడు యాపిల్ విననంటే మిగతా జియాంట్స్ కూడా వినరు కదా, మైక్రోసాఫ్ట్ అయినా టెస్లా అయినా. టెస్లా ఎలాన్ మస్క్ ట్రంప్ కు ఆల్రెడీ విభేదాలు వచ్చేసాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే టెక్నాలజీ గురించి అమెరికా అడ్వాన్స్ లో ఉన్నది ప్రపంచంలో. ట్రంప్ ఏమన్నాడు ఈవేళ వైట్ హౌస్ లో? మనం టెక్నాలజీ ఆ ప్లాట్ఫామ్స్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం మెయింటైన్ చేయాలి, చేయకపోతే చెప్పలేదు కూలిపోతుంది. చైనాకి లీడ్ వచ్చేస్తే టెక్నాలజీ గురించి అమెరికా అడ్వాన్స్ గా ఉన్నది. అది ఆస్తులు పాస్తులు ప్రపంచం మీద అది పెద్ద పవర్ఫుల్ గా అయిపోయింది. అది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఒక రోజు వస్తుంది టెక్నాలజీ లీడర్స్ అందరూ గవర్నమెంట్ కి చెప్తారు, నువ్వు తగ్గిపోవాలి, లేకపోతే మేము వ్యాపారం చేయలేమని. వచ్చే రోజు భారతదేశం తేవాలి, మీ స్కిల్ వల్ల, మీ ప్రవర్తన వల్ల. నేనేమంటున్నాను, ఇక్కడ స్కిల్స్ పెంచుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. ఆ ఫోకస్ గవర్నమెంట్ చేస్తుందా అంటే నాకు కనపడట్లేదు. ఏదో చేసుకుంటున్నారు కదా అని వదిలేశారు, ప్రైవేట్ సెక్టర్ ని గాలిపటం లాగా వదిలేశారు. కాబట్టి ప్రమాదం వస్తుంది. ఒక ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ ఆ మాట అన్నాడంటే మళ్ళీ వేధించడం ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో స్టైల్లు ఉంటాయి. వీసాలు కట్ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, ఏడిపిస్తారు, బెదిరిస్తారు. మనం చేయగలిగిన ఏం లేదు. మన స్కిల్, మన ఇంటెలిజెన్స్, మన ఎడ్యుకేషన్ అదే రక్షణ, ఇంకోటి లేదు భారతదేశానికి. అది మనకు డెవలప్ చేసుకోవాలి. అది మన సాఫ్ట్ పవరు, మన హార్డ్ పవరు. అది నాకు కొద్దిగా కనపడట్లేదేమో అనుకుంటున్నాను. కొద్దిగా ఆ రీసెర్చ్ ఎంకరేజ్ చేయట్లేదు, ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ ఎంకరేజ్ చేయట్లేదు, అప్గ్రేడ్ చేయట్లేదు. మన ఫిలాసఫీ అంతా పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి, అంతా ఫ్రీ ఇద్దాం, ఫ్రీ 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 ఫ్రీ. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా కాస్ట్ కటింగ్, మ్యాన్ పవర్ కటింగ్ జరిగిపోతుంది కదా. సో ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ ద్వారా దీని ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఎంత ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. కరెక్ట్. మీరు కొత్త టెక్నాలజీ వచ్చాక ఉద్యోగాలు పోతాయని మీరు అనుకోవద్దు. కొత్త టెక్నాలజీ వచ్చాక కొత్త అవసరాలు వస్తాయి, కొత్త నీడ్స్ వస్తాయి. దానికి చాలా అంటే ట్రంప్ దాని గురించి అనట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ పని చేయాల్సి వచ్చింది ఒకటి అనుకోకర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే కొత్త యూజర్స్ వస్తాయి, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బ్యాంక్ లో కంప్యూటర్లు వస్తే 30 సంవత్సరాల క్రితం మీకు ఉద్యోగాలు పోతాయన్నారు, పోలేదే. బ్యాంకింగ్ పెరిగింది కదా, ఇంకో రకంగా మారింది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏ రకంగా లైఫ్ మారుతుందో ఇంకా ఎవరు అసలు ఆలోచిస్తుంది. ఒక రాడికల్ చేంజ్ వచ్చేస్తుంది, చాలా పెద్ద చేంజ్ వస్తుంది. అది మనం వెల్కమ్ చేయాలి. మార్పు అనేది వస్తుంది, వెల్కమ్ చేయాలి. కొత్త సిస్టమ్స్ కి అలవాటు పడాలి, యాంటిసిపేట్ చేయాలి, ఎదురు చూడాలి.
దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో అది నాకు కనపడట్లేదు. అది డేంజర్ అనుకుంటున్నా. ట్రంప్ కాదు, మన స్లోనెస్టే, మన కంప్లేసెన్సీ ఎంత బాగున్నది పర్వాలేదు ఎలా నడుస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తున్నా. కోడాక్ ఫోటోగ్రాఫిక్ కంపెనీ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాలు ఉంటాయి అనుకోండి, నోకియా ఫోన్ అనుకోండి, ఇవన్నీ కూడా అయిపోయినాయి. అది అందువల్ల బ్లాక్బెర్రీ అనుకోండి. కానీ ఫోన్ లో ఫోటోగ్రఫీ వచ్చింది, ఉద్యోగాలు పెరిగినాయా లేవా సాఫ్ట్వేర్ వచ్చాక. అన్నిటికంటే ఆ ఇంటెల్ అనే కంపెనీ చిప్ చేసేది ప్రతి సంవత్సరానికి పవర్ డబుల్ అవుతుంది. అంటే ఇంకా డబుల్ అవ్వేకుల్ని కొత్త అవసరాలు వచ్చినాయి, కొత్త యూస్ వచ్చింది, లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవ్వింది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వింది. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం వెల్కమ్ చేయాలి. కానీ మన ప్రభుత్వాలు మన కంపెనీలు రెడీగా ఉన్నాయా, అసలు ఆలోచిస్తున్నారా దీని మీద అంటే నాకు కనపడుతుంది. భాస్కర్ గారు, ఇప్పుడు మొదటగా భారతీయ విద్యార్థులను సంఖ్యలతో భారత్ కి పంపించారు, తర్వాత సుంకాల విధింపు, ఇతర అన్ని నిర్ణయాల్లో కూడా ట్రంప్ నిర్ణయాలను ఎలా చూడొచ్చు అంటారు? సో ఒకటే అండి, వాళ్ళ స్ట్రాటజీని మనము ఫాలో అవ్వడం కంటే కూడా పెద్దలు చెప్పినప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి. దిస్ ఈజ్ ఒక మెసేజ్ మనకి ఇస్తున్నాడు తను. సో మీ అవసరం మాకు లేదు, మీరు వెళ్ళిపోండి, మాకు ఉన్నటువంటి రిసోర్సెస్ ని మేము హైర్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిసోర్సెస్ ని తగ్గించేసి మేము వర్క్ చేసుకోగలం అనేది ఒక మెసేజ్ ఇస్తున్నారు. అంటే అప్పట్లో యాపిల్ అధినేత టిమ్ కుక్ కూడా ఇలాగే బెదిరించారు కదా, భారత్ లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టకూడదని. ఇప్పుడేమో ట్రంప్ ఉద్యోగాలు ఇవ్వకూడదు అంటున్నారు. అదే నేను చెప్తున్నాను, ఉద్యోగాలు ఇవ్వకూడదు అంటే ఆయనకు ఉద్యోగాలు అవసరం లేదా అంటున్నాను. ఇండియన్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అక్కడ 500+ ఉన్నాయి. సో ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. మీరు చూస్తే 500+ ఉన్నాయి. వాటిలో ఏం చెప్తున్నాడు అతను, అది వీలు అవ్వదండి. కాకపోతే మనం అట్లా నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కొద్దిగా అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే రూరల్ అర్బన్ లెవెల్లో కూడా మనకు ఐటీతో చాలా అవసరం ఉన్నాయి. మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ సరిగా లేనందువల్లే కదా అక్కడికి వెళ్తున్నాం. మన దగ్గర స్కిల్స్ లేదని కాదు, గ్లోబల్ వైజ్ ఇండియాలో ఉన్నటువంటి స్కిల్స్ ఎక్కడ లేవండి. కాకపోతే వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, మనం చేసుకోవట్లేదు. ఇక్కడ పాలిటిక్స్ అలా క్రియేట్ అయిపోయింది. ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వాలి, అంతే తప్పనిచ్చి ఇప్పుడు మనకు తక్కువ ఉంది వాళ్ళేంటండి మనకి ఇచ్చేది. సో మనకి రూరల్ లెవెల్, అర్బన్ లెవెల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజెస్ లో అందరు కూడా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. దానిలోనే రకరకాల కోర్సులు, సిఎస్సిఓ లేకపోతే ఐటీఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనిలో దాని అనుబంధ కోర్సెస్ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చాలా వరకు తగ్గిపోయింది. వీళ్ళు ఏమైనా టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా? లాస్ట్ 2 years గా మార్కెట్ బాగాలేదంటున్నారు కదా, ఫ్రెషర్స్ కి చాలా మందికి అవకాశాలు రావట్లేదు అంటారు. మార్కెట్ అంటే ఏంటండి, డిజిటలైజేషన్ మనం చేయగలగాలి కానీ మినిమం 1 lakh crore ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏంటి అసలు మార్కెట్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం ఐటీని విత్ ఇన్ ఇండియా? మనం ఏదో ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న సర్వీసెస్ కి మనం అనాలిసిస్ ఇస్తున్నాం, అది డేటా బేస్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పి మనం వాట్ ఎవర్ రిపోర్ట్స్ జనరేట్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేస్తున్నాం, మనం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఇప్పుడు ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మన రూరల్ అండ్ అర్బన్ లెవెల్లో కూడా ఎందుకు డెవలప్ చేయకూడదు? అగ్రికల్చర్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఎండ్ యూజర్ కి మనం డైరెక్ట్ గా దాన్ని రీచ్ అయ్యేలాగా ఎందుకు చేయకూడదు? సో డిజిటలైజేషన్ ఎందుకు చేయకూడదు? డిజిటల్ ఎవల్యూషన్ ఎందుకు చేయకూడదు? చాలా ఉన్నాయండి ఆపర్చునిటీస్. కాకపోతే ఆ ప్యాషన్ ఉండాలి. విత్ ఇన్ ఇండియాలో మనం ఎన్నో ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్తున్నామంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ డిపెండెన్సీ. మనకు వాళ్ళ అవసరం ఎంత ఉందో వాళ్ళకు కూడా మన అవసరం కూడా అంతే ఉంది. సో మ్యూచువల్ డిపెండెన్సీ ఉన్నాయి అక్కడ. సో ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనకి ఇబ్బంది అవుతుందేమో, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేస్తారంటే అట్లా కాదు. అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ దాంతోపాటు మనం ఇక్కడ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్స్ అనేది మనకు ఎక్కడో ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని సీలో కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనకు దుబాయ్ కంట్రీస్ కొన్ని చూస్తే, ఎందుకంటే కాస్ట్ రెడ్యూస్ చేయడానికి, హీట్ రెడ్యూస్ చేస్తే నీకు హీట్ వల్ల చాలా ఎక్స్పెన్సెస్ అన్నమాట డేటా సెంటర్స్ లో. సో ఇలా ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ అవసరం దానికి. మనం హైర్ చేసుకొని ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని చేయొచ్చు కదా.
ఓకే ఓకే ఎంతమంది 4 lakhs మెంబర్స్ వెళ్తున్నారు. మీరు అన్నట్టు సివిల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎంతమంది బయటకు వెళ్తున్నారు. 4 lakhs స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారంటే వీ హ్యావ్ టు టేక్ ద ఆనర్స్ అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టాక్ అబౌట్ ఓన్లీ ద ఏపీ నుంచి చూస్తే మీరు 4 lakhs మెంబర్స్ వెళ్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ చూస్తే ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్ వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి మనం ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాం, ఆ స్కిల్స్ ని మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం, ఇవన్నీ చేసుకోగలగాలి. దాని మీద ఒక అనాలిసిస్ ఉండాలి, R&D ఉండాలి. ఓకే ఓకే సో మొత్తానికి ట్రంప్ స్టేట్మెంట్ తో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా మనని మనం ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు, అంతే కదా? 2 విధాలుగా. అంటే ఒకటి, మనకు గవర్నమెంట్ కి ఒక మెసేజ్ ఇచ్చాడు అనుకోండి, మనకంటే కూడా మీ స్టూడెంట్స్ ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మీ ఎంప్లాయీస్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ పంపిస్తే మీ పరిస్థితి ఏంటి, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే రిసోర్సెస్ తగ్గించుకొని మేము వర్క్ చేసుకోగలం. వాళ్ళకు కూడా తెలుసు రేట్ కార్డ్స్ అనేది ఇండియన్ రేట్ కార్డ్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు యుఎస్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రిసోర్సెస్ వాళ్ళకి దొరకరు అక్కడ. సో అలా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తున్నాను నేను. ఓకే 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 థ్యాంక్ యూ భాస్కర్ గారు. సో మొత్తాన్ని స్పందన ఒకటి, లాస్ట్ జనవరి ఎప్పుడైతే ట్రంప్, జనవరినే కాదు నవంబర్లో గెలిచిన తర్వాత కూడా ఇట్లా రకరకాల వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. అంటే భారత్ మన రష్యాతో చమురు దిగుమతి చేసుకుంటే భారత్ మీద అధిక సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించింది. మరోవైపు ప్రధాని యూకేతో డీల్ చేసుకుంటే టెక్ కంపెనీల గురించి ఇప్పుడు అలర్ట్ చేసింది. అంటే ఏంటి, భారత్ ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికా తట్టుకోలేకపోతుందా? అట్లా అని కాదు, కానీ ట్రంప్ది అమెరికా ఫస్ట్. ఆయన భారతదేశం పట్లనే వ్యతిరేకత కాదు, ఆయన మిత్ర దేశాలు జపాన్ మీద కూడా, జపాన్ క్లోజ్ కదా, కెనడా క్లోజ్ కదా, వాళ్ళ పట్ల కూడా అదే వైఖరి ఉంది కదా. సో ఆయన ఏంటంటే అమెరికా ఫస్ట్, అంటే ప్రపంచ దేశాల మీద అమెరికా ఆధిపత్యం ఉండాలి అని అనుకుంటారు. సో అట్లా ఇప్పుడు ఆయన్ని ఏమంటారు, యాంటీబయాటిక్స్ వాడితే ఏమంటారు, పదే వాడితే ఆ రోగం పనిచేయదు అంటారు కదా. ఈ ట్రంప్ వార్నింగ్స్ కూడా అట్లా అయిపోయినాయి. పదే మాట్లాడి ఇప్పుడు ఒక 25 సార్లు మాట్లాడారు, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేను నివారించాను, నేను అది చేశాను ఇది చేశానని మాట్లాడితే ఏమైందంటే అమెరికా అధ్యక్షుడి స్థాయి అంటే చాలా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. ఈయన ఎక్కువ మాట్లాడుతున్నారు, తక్కువ పని చేస్తున్నారు అన్నది అయిపోయింది. సో అయితే డెఫినెట్ గా మన మేధో వలస జరుగుతుంది. మన దగ్గర నుంచి చాలా మంది వెళ్లి అమెరికాలో ఉంటున్నారు. ఆ డిపెండెన్సీ తగ్గాలి. ఇక్కడే మనం ఎందుకు ఒక టెస్లా లాంటి కంపెనీ, ఒక IBM లాంటిది, ఒక మైక్రోసాఫ్ట్ లాంటిది, సరే TCS ఇన్ఫోసిస్ ఓ స్థాయికి వెళ్ళాయి, మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. లేకపోతే ఎన్విడియా లాంటిదో మనం ఎందుకు ఇక్కడ రావట్లేదో ఆత్మశోధన చేసుకోవాలి. ప్లస్ హార్డ్వేర్ లో చైనా నెంబర్ 1 ఉంది, సాఫ్ట్వేర్ లో మనం ఉంటే. ఒక సాఫ్ట్వేర్ అనే కాదు, ఎలక్ట్రానిక్స్, చిన్న ఎలక్ట్రానిక్ చిప్లు కూడా మనం ఇప్పుడు మన సెల్ ఫోన్స్ మోస్ట్లీ మనం చూడండి చైనా ఫోన్లు వాడుతున్నాం, లేకపోతే యాపిల్ ఫోన్లు వాడుతున్నాం. మన దగ్గర ఎందుకు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎందుకు ముందు వేయలేకపోతున్నాం? వీటి మీద కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా దృష్టి పెట్టాలి. ప్రతి ఫోన్లో, ప్రతి ఒక్కరి చేతిలో చైనా ఫోన్లే ఉన్నాయి. ఇండియన్ మేడ్ సెల్ ఫోన్స్ ఎక్కడండి? చైనా కంపెనీస్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అంతే. బట్ మన సెల్ ఫోన్ కంపెనీస్ ఎందుకు రావట్లేదు? మన టీవీలు కూడా చూడండి, మన ఇండియన్ కంపెనీసా? LG, కొరియా, సామ్సంగ్, ఇంత పెద్ద 140 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో ఎందుకు ఎలక్ట్రానిక్స్ లో మనం వేరే చైనానో, కొరియానో, అమెరికానో, వేరే దేశాల మీద ఎందుకు డిపెండెన్స్ అవుతున్నాం? అంటే ఎడ్యుకేషన్ మీద, రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాం. దాని మీద కనుక దృష్టి పెడితే కనుక అన్ని సొల్యూషన్స్ మన దగ్గర 140 కోట్లు ముందు మన అవసరాలు తెచ్చుకుంటే చాలు. మన దగ్గర ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ లేదా సెల్ ఫోన్స్ మన దగ్గరే ప్రొడ్యూస్ చేయడం అవి కాకుండా ఇక్కడ రీసెర్చ్ లోపించింది. ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతున్నారు. ఇప్పుడు అదే సమస్య. మెకానికల్ ఇంజనీర్స్ లేరు, సివిల్ ఇంజనీరింగ్ లేదు, లేకపోతే ఎలక్ట్రానికల్ ఈసీ ఎవర్ గ్రీన్ ఎలక్ట్రానిక్స్ అంటారు. కానీ ఈసీ ఇంజనీరింగ్ చేసినా సరే మళ్ళా వాళ్ళు సాఫ్ట్వేర్ లో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు చిన్న కోర్సు చేసి. ఎందుకంటే సాఫ్ట్వేర్ లో ఎక్కువ జీతాలు ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ లో కూడా మంచి కంపెనీస్ వచ్చి మంచి ప్రొడక్ట్స్ ఇక్కడే తయారు చేసి ఇక్కడే మంచి జీతాలు ఇవ్వగలిగితే కనుక డెఫినెట్ గా ఉంటుంది. అందుకని రీసెర్చ్ మీద కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎన్విడియా లాంటి కంపెనీ, మైక్రోసాఫ్ట్, IBM, యాపిల్ లాంటి కంపెనీలు మన దగ్గర వస్తే కనుక ఇవన్నిటి సొల్యూషన్. ఇంకా ట్రంప్ కాదు ఎవరు మాట్లాడిన ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు మనం మ్యాన్ పవర్ తయారు చేస్తున్నాం, ఈ కంపెనీలన్నిటికీ మ్యాన్ పవర్ మనమే. కానీ ఈ కంపెనీలన్నీ కూడా దాని అధిపతులు అమెరికాలో ఉంటున్నారు, అది ప్రాబ్లం. మీకు అర్థమైంది కదా, సిలికాన్ వ్యాలీలో పనిచేసేది మొత్తం భారతీయులే, బట్ ఆ కంపెనీ ఫౌండర్స్ మాత్రం అక్కడ ఉంటారు. ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్, మీకు ఏ కంపెనీ అయినా ఒక రకంగా కారణం ఇండియన్స్ కూడా, ఎందుకంటే ఇండియన్స్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ మనవాడే కదా. సో ఇట్లా సత్యనాదల్ల మనవాడే, అందరు మనవాళ్ళే ఉంటారు, పనిచేసే వాళ్ళు మనవాళ్ళు ఉంటారు. కానీ మేనేజ్మెంట్స్ కానీ ఆ స్టార్ట్అప్ కానీ అక్కడ తయారవుతుంది. అదేదో మేధోవలస జరగకుండా ఇక్కడే చేస్తే కనుక దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. రైట్.